ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 32 వచనం. మరియు ఒక విశేషము గలదు. పుణ్యాతిరేకమున బ్రహ్మలోకగతులైన వారు కల్పాంతరమున పుణ్య తారతమ్యము అధికార విశేషము ఉండువారలగుదురు. బ్రహ్మాది దేవతా భజనంబునంజను వారు బ్రహ్మ జీవిత కాలం వెల్లా బ్రహ్మలోకమున వసించి ముక్తులగుదురు. నారాయణ చరణ కమల భక్తి పారాయణత్వము జనిన వారు నిజేచ్ఛావశమున నిరర్గళ గమనులై బ్రహ్మాండము భేదించి వైష్ణవ పదారోహణము చేయువాడు నిర్భయుండై మెల్లన లింగ దేహమున పృథివ్యాత్మకము ఉంది. అట్టి పృథివ్యాత్మకమున ఘ్రాణమున గంధమును, జలాత్మకత్వంబున రసనేంద్రియమున రసంబును, తేజో రూపకత్వంబున దర్శనమున రూపంబును, సమీరణాత్మకత్వమున దేహమున స్పర్శనంబును, గగనాత్మకత్వమున శ్రవణమున శబ్దంబును అతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంపైన అహంకారావరణమున సంప్రాప్తుండై అందు మనోమయంబును దేవమయంబును అయిన సాత్వికాహార గమనమున మహతత్వము సొచ్చి గుణత్రయమున లయించి ప్రధానంబునుంది. ప్రధానాత్మకత్వమున దేహంబును ఉపాధి పరంపరావసానమున ప్రకృతిని బాసి ఆనందమయుండై ఆనందమునందు పరమాత్మ రూపంపైన వాసుదేవ బ్రహ్మమునందు కలయునని చెప్పి వెండి ఇట్లని ఏ భావము. ఇంకొక విశేషం ఉంది, వినము. గొప్ప పుణ్యఫలం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చుతగ్గులను బట్టి ఆయా అధికారులను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీర త్యాగం చేసిన వాడు ఆ బ్రహ్మ జీవించినంత కాలం బ్రహ్మలోకములో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాద పద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం విడిన వారు స్వేచ్ఛతో నిరాటంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన వైష్ణవ స్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృతి అంశతో మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశతో వాయువు పుడుతుంది. రూప తన్మాత్ర అంశం నుండి అగ్ని పుడుతుంది. అగ్ని అంశంతో రస తన్మాత్ర పుడుతుంది. రసతన్మాత్ర అంశం నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశతో పృథివీ పుడుతుంది. వీటన్నిటి కలయిక వల్ల 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీన్ని 50 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అనే 6 ఆవరణాలు ఉన్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించింది. ఈ బ్రహ్మాండాన్ని భేదించుకొని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథివీతత్వం పొందుతాడు. ఆ పృథివీతత్వంలో ఘ్రాణేంద్రియంతో గంధాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుడై రసనేంద్రియముతో రసాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియముతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియముతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుడై శ్రోత్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియులకు లయస్థానమైనటువంటి అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము దేవమయమైన సాత్వికాహారంతో మహత్తత్వంతో ప్రవేశిస్తాడు. ఆ పైని సత్వరజ స్తమో గుణాలు లయించిన ప్రకృతి పొందుతాడు. ఆ ప్రకృతి ఆత్మకత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలన్నీ మూసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకుడు పరిషత్తో ఇంకా ఇలా అన్నాడు. 33వ పద్యం. పరమ భాగవతులు పాటించు పదమిది, పరమ భాగవతులు పాటించు పదమిది, ఈ పదమున యోగి ఎగనేని
మగుడి రాడు వాడు మరి సంశయము లేదు. కల్పశతములైనా కౌరవేంద్ర. పరమ ఉత్కృష్టమైన భాగవతులు భాగవతానుయాయులు పాటించు అనుసరించు ఫలము విధానము లేదా మార్గము ఇది ఇది ఈ పదములన్ మార్గములో యోగి యోగి అయిన వాడు ఏగన్ అయినట్లు ఏని అయితే మగుడి వెనుకకు మరలి రాడు రాడు వాడు వాడు మరి ఇందులో ఇంకా సంశయమునన్ సంశయము లేదు లేదు. కల్పములు శతములు వందలు అయినన్ జరిగినప్పటికీ కౌరవేంద్ర కౌరవ వంశస్థుల్లో శ్రేష్ఠుడా. భావము. గురురాజా, ఇది భాగవతోత్తములు అనుసరించే మార్గం. ఈ మార్గాన పయనించిన యోగి వందల కొలది కల్పాలు గడిచినా మళ్ళీ తిరిగి రాడు. ఇందుకు సందేహం లేదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.